హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పిఆర్ ప్రపంచం. సో ఈరోజైతే మనం ఆడుతున్నాం మళ్ళీ మైన్ క్రాఫ్ట్. సో నేనైతే మైన్ క్రాఫ్ట్ ఆడి చాలా రోజులు అయింది అనుకోబాకండి, మీరు చూసి చాలా రోజులు అయింది. నేనైతే రోజు గ్రైండ్ చేస్తున్నాను. షుగర్ కేన్ ఫామ్ చూడాలి, అదేమో ఎంత ఎక్స్పాండ్ చేయలేదు కానీ ఎక్స్పీ చూడండి 35 ఎక్స్పీ ఫామ్ వల్లే. మళ్ళా బాగా షుగర్ క్యాన్లో ట్రేడింగ్ చేసి కొంచెం ఎమరాల్డ్స్ కొంచెం అంటే కొంచెం కాదులేండి, ఏందో చేశాను. ఇంకా పేపర్ కూడా చాలా ఉంది, చాలా అంటే చాలా. పేపర్ని అయితే తక్కువ అంచనా బాకండి మీరు, ఎమరాల్డ్స్ కంటే ఆడ పేపర్ ఎక్కువ ఉంది. సర్లేండి, సో అదంటే ముందు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఏం చేయాలంటే మొత్తం ఫుల్ ఎంచాంట్మెంట్స్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ఎక్స్పీ సరిపోకపోతే ఎక్స్పీ ఫామ్ కార్డ్కి వెళ్ళిపోదాంలేండి, అదేం పెద్ద విషయం కాదు. సో ఇప్పుడు వచ్చేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంకేం మాత్రం లేదు చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. సో గైస్, మనమైతే వచ్చేసాం అన్నమాట. ఏడొచ్చేసి చెస్ట్ రూమ్ని అయితే అప్గ్రేడ్ చేశాను. ఏడొచ్చేసి ఇంకో చెస్ట్ మిడిల్లో యాడ్ చేశా. చూడండి ఎన్ని చెస్ట్లు పెట్టాను, మామూలుగా లేదు కదా. ఇక్కడ స్టోన్ అండ్ బ్లాక్స్ ఇది ఎప్పుడో పెట్టానులేండి. వేస్ట్కి ఇంకోటి యాడ్ చేసా. ఇన్వెంటరీ పెద్దగా మారలేదు, షుగర్ కేన్ ఒక్కటి కూడా ఎందో ఎక్కడ పెట్టినట్టున్నా కానీ పేపర్ మాత్రం దారుణంగా ఉంది. మీ అందరికీ చూపిస్తానులేండి. చూడాలంటే ఒకసారి కళ్ళు మూసుకొని నేను చెప్పిన పని చేయండి. మీకు చూడాలనిపిస్తే ఫస్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడైతే కళ్ళు తెరవచ్చు. ఇప్పుడు సబ్స్క్రైబ్ లైకులు చేసేయండి. ఇప్పుడు మీ అందరికీ చూపిపోతున్నా. ఫస్ట్ ఎమరాల్డ్స్ పేపర్, ఇంకి ఫస్ట్ పేపర్ ఓపెన్ అయిపోయింది. చూసారా పేపరు, ఇంతే అనుకోబాకండి. చూడండి మామూలుగా లేదు పేపరు. మళ్ళీ ఇప్పుడు ఎమరాల్డ్స్, ఇయే ఎమరాల్డ్స్. పేపర్ అంత కాకపోయినా ఏందో ఉన్నాయిలేండి మన కాడ, కొన్ని తీసుకోబోదాం. ఈ స్టాక్స్ మీకు నేను ఒకసారి విలేజర్స్ని కూడా చూపిస్తా. ఒరేయ్, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఒక్కసారన్నా నాతో మాట్లాడిచ్చావారా అంటే అది డైమండ్ బాబు, మాట్లాడు, నీకంటే ఎక్కువ. సో గైస్, మన ఛానల్కి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో రోజుల తర్వాత మైన్ క్రాఫ్ట్ వీడియో వచ్చినందుకు. సో లేదంటే డైమండ్స్ వాటి మీద ఒట్టు. ఓరే ప్రజ్ఞాగా చెప్పరా రే, ఏం లేదు కానీ ఇప్పుడు ఏం చేస్తావు? ఏమైందిరా ఇది, దీన్ని చూసి ఎక్కువ రోజులు ఏం కాలేదులే, నేను రోజు చూస్తాను వచ్చి, మీరు చూసి నేను అంటాం. అవునులేండి, నేను కూడా చూస్తున్నాను కదా. కాకపోతే ఇన్ని రోజులు మా తమ్ముడిని పెట్టుకొని తిరిగేడు, ఇదే మ్యాజిక్. ప్రస్తుతానికి వచ్చేసి మనం స్వాడ్కి షార్ప్నెస్ లేదు సార్, ఒకసారి షార్ప్నెస్ పెట్టుకుందాం. నువ్వే మాట్లాడరా, ఇంకా నువ్వే మాట్లాడుకుంటా ఉండు, నేనేం చెప్పను. వద్దులే, నువ్వు కూడా మాట్లాడు బాయ్. ఓకే, మళ్ళీ ఒకటి రాపేది. ఫస్ట్ మనం వచ్చేసి ప్రొటెక్షన్ కాదు, షార్ప్నెస్ లేడా, ఉండాలి. షార్ప్నెస్ లేదా అయితే మనం పికాక్స్కి ఇంకా ఏం కావాలి? మెండింగ్ కావాలి. మెండింగ్ చూసేయడే, ఇది ఫాస్ట్ వాకరు. మెండింగే కదా, ఒక్క మెండింగ్. ఎందుకు వచ్చాయో ఏం అర్థం కావట్లేదు. ఓ మెండింగ్ కావాల్సిందే. అరే అంటే అది ఈ పికాక్స్ని చేతిలో పెట్టుకోకూడదురా, అడ్డగోలుగా అయిపోతుంది మొత్తం. మరి మామూలుగా ఉన్నదా, ఈడు బేవర్స్ గారులే, వాడిని పట్టించుకోకూడదు.
పేపర్ పార్టీ క్లేమెన్ ఈడుగా బుక్క ఈడు అన్బ్రేకింగ్ ఒకటి తీసుకున్నాము. ఒకటేం సరిపోద్ది, అన్బ్రేకింగ్ 2 అన్బ్రేకింగ్లు అయితే తీసుకున్నాం. ఫార్చ్యూన్ 2 ఉంది కదా, దీనికి ఉందా ఫార్చ్యూన్? అసలు ఉందిలేండి, ఫార్చ్యూన్ 3 ఉంది. ఫైర్ ఆస్పెక్ట్ దీనికి ఉందిగా. అమ్మ షార్ప్నెస్ 2లు రెండింటికి షార్ప్నెస్ 3 అవ్వద్ది, ఇంకో రెండింటికి 4 అవ్వద్ది, ఇంకో రెండింటికి 5 అవ్వద్ది. ఓకే, ఎఫిషియన్సీ దీనికి ఉంది కదా, ఉందిలేండి. మనం కత్తి పట్టుకొని పోదాం, పైకి పోయి యాన్విల్ కడగబోదాం. యాన్విల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు అది కూడా తెలియదు అంటే మళ్ళీ ఎవరికన్నా ఫస్ట్ నుంచి ఎపిసోడ్ కావాలంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ మధ్య నరుటో మీద కూడా చాలా షార్ట్స్ పెడుతున్నాను, చూడండి. నరుటో కూడా నేను ఈ మధ్య షిప్పుడెన్ మొత్తం కంప్లీట్ చేశాను, తొందరగా చూసేయండి అది కూడా వెళ్ళి. నరుటో గురించి తెలియని వాళ్ళు షార్ట్స్లేండి, అదేం ఫుల్ వీడియో లేదు, ఏం లేదు. యాన్విల్ కదా, ఇదేం బుక్? పంచ్ షార్ప్నెస్ 4 ఉంది కదా. ఎంబ్రాల్డ్స్ వేస్ట్. ఓకే, బాగుందన్నా, నిజంగా సరిపోద్దులేండి. షార్ప్నెస్ 4కి కావాల్సింది ఇదొకటి కావాలి, ఇదొకటి కావాలి, ఇదొకటి కావాలి, ఇదొకటి కావాలి. ఈ రెండింటికి షార్ప్నెస్ 3 అవ్వద్ది, 4 అవ్వద్ది. ఇది వేస్ట్, ఇది కావాలి, ఇది కావాలి. ఈ 2 వేస్ట్, మనకి ఈ కావాలి. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఐ కాంట్ బిలీవ్ ఈస్ దిస్ సంభవన్. అమ్మా లైఫ్ లేన్ ఎందుకు వచ్చింది మధ్యలో? అన్బ్రేకింగ్ 3 18, అదే పికాక్స్ అయితే 10. పికాక్స్ మంచి పికాక్స్ వచ్చేసింది. ఇప్పుడైతే దీనికి పెట్టుకోవాలి అన్బ్రేకింగ్. దానికి ఫస్ట్ ఎక్స్పీ ఫామ్ కాడకు పోదాంలేండి. ఇంతగా మీకు చూపించడం మర్చిపోయాను, దీనిలో డైమండ్స్ ఉన్నాయి కదా, చూసారా? ఆఫ్లైన్లో చేశాను అనమాట. ఒకసారి ఎక్స్పీ ఫామ్ కాడకు పోదాం పదండి. డైమండ్ బాబు నువ్వే డైమండ్ బాబు. సో గైస్, ఈ ఎపిసోడ్కి వచ్చేసి నేను ఒక క్వశ్చన్ పెడుతున్నాను, దానికైతే మీరు కామెంట్స్లో అయితే ఆన్సర్ చెప్పండి. ఈ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మైన్క్రాఫ్ట్లో వార్డెన్ కంటే అంటే ఇప్పుడు అన్నిటికంటే తక్కువ హెల్త్ ఏం ఆపుకుంటుందో కమెంట్ చేయండి. మీరైతే తక్కువ హెల్త్, ఎక్కువ కాదు, కమెంట్ చేయండి. సో అది వచ్చేసి మీరు కానీ కరెక్ట్ చెప్తే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ వీడియోలో. ఈడొచ్చేసి మనం గ్రైండ్ చేస్తా నేనైతే కాసేపు, మీరు వచ్చేసి వెయిట్ చేయండి. ఇదంతా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తానులేండి. సో గ్రైండింగ్ అయిపోయిన తర్వాత అయితే కలుద్దాం. ఇంకా ది ఫైనల్ 1, 2 and 3. అమ్మా. సో గైస్, చివరికి 32 XP అయితే వచ్చింది. పదండి మళ్ళీ కింద పోదాం. దీనికైతే ఇప్పుడు అన్బ్రేకింగ్ పెట్టాలి, అప్పుడైతే స్వాడ్ పవర్ఫుల్ అయిపోద్ది.
ఇంకా మనం శవాలను పట్టించుకోవాలో వద్దో మీరే చెప్పండి. మనకైతే ఇప్పుడు శవాలను పట్టించుకోవాలని లేదు. ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరం వస్తే మాత్రం తప్పదు కదా. ఈ వీడియోలో టైం ఉంటే మాత్రం చేద్దాం శవాల్ని ఇదంతా. ఈరోజైతే కుదరదు, అది చూద్దాం. టైం ఉంటే ఓకే. ప్రస్తుతానికి వెళ్దాం లోపలికి. గొర్రెలు చూసారు కదా గైస్, ఎంత మంచి పెంచుతున్నాను గొర్రెల్ని. అట్లా ఉంటుంది మనతోనే. ఇంకా ఎమరాల్డ్ చూడండి, సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇల్లుమినాటి ఇది నా గుడిసె కూడా మినాటి, ఇది మినాటి మైనింగ్ మినాటి యాన్విల్ కూడా ఇదే కదా మినాటి. ఇల్లుమినాటి ఇల్లుమినాటి 2 expensive ఎంతరా? ఏంది ఇప్పుడు దీనికి షార్ప్నెస్ రాదా? మరి నేను కష్టపడి చేసిందంతా ఎందుకురా ఓవర్కే చేశానా? నేనురా సూపర్ స్టార్ మహేష్ బాబునే, తగ్గేదేలే. ఎండింగ్ 17 సరిపోయింది. సర్లే, ఇప్పుడు వచ్చేసి ఆర్మర్కి ఎంతో కొంత చేసుకుందాం. అన్బ్రేకింగ్ పెట్టాం అన్నిటికీ. డైమండ్ బూట్స్కి ఏం పెట్టలా, ఫెదర్ ఫాలింగ్ పెడదాం ఇప్పుడు. దీనికి ఇంకా ఎక్కువసేపు పట్టాలి. 2 expensive అనిందంటే మామూలుగా ఉండదు, అంతే. ఇంకా దారుణంగా వాడతా. ప్రొటెక్షన్ పదండి కొనేద్దాం, మనల్ని ఆవిడ ఆపేది. ఆ స్మెల్టింగ్ రూమ్లో కోల్ ఉందే, ఒక్క దాంట్లో కూడా లేదా? ఇల్లుమినాటి ఇది నా ఇల్లుమినాటి మ్యాన్షన్ మినాటి మీనాటో నా మీ కాజే మినాటి. అసలు ఫుడ్డే లేదు. ఫుడ్ ఉంటే మనం పిఆర్ ప్రపంచం ఎందుకు అవుతాం? అతిగాలం. ఇదేంది ఇది? ఏ బాబు లేగు, బాబు లేవాలమ్మా. మనం ఆర్మర్ వేసేసుకుందాం, డైమండ్ ఆర్మరు. పదండి వెళ్ళిపోదాం. అంటే అది ఎందుకురా నీకింత అనుకోవచ్చు, ఓకే. జస్ట్ ఫర్ క్రేజీ ఫన్ ఏదో ఒకటి. మంచిగా ఎంచాన్మెంట్ చేద్దాం. తర్వాత డైమండ్ షవల్ చేసుకొని ఎంచాన్మెంట్ టేబుల్ ఉంది కదా, దాంట్లో పెడదాంలేండి. నువ్వెందుకు పైకి వెళ్ళావురా బచ్చా? ఈడందిరా ఎఫిషియన్సీ 457 గాడి. నువ్వు ఎట్రా బుద్ధి చెప్తా, ఎట్రా ఎఫిషియన్సీ 457 గాడు. ఈడు చూడండి అంత బుద్ధిగా ఉన్నాడు. ఎఫిషియన్సీ 529, ఫెదర్ ఫాలింగ్ 4. చంపేస్తానారా? చచ్చిపో నువ్వు, వద్దు నువ్వు చచ్చిపో. నువ్వు ఓవరాక్షన్ చేసావంటే చంపేస్తానంతే. నిన్ను బతికించి కూడా వేస్ట్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రొటెక్షన్ ఉందే ఇలా ఆడుకోవడనా? ఇది
ప్రొటెక్షన్ కొనేద్దాం. 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ ప్రొటెక్షన్ 4 పెట్టేయచ్చు. పదండి. కాకపోతే ఫస్ట్ దానికి ఎక్స్పీ కావాలి కదా, మళ్ళా పోయి గ్రైండ్ చేద్దాం. ఈరోజు ఇది ఎక్స్పీ మామూలుగా తీసుకోవట్లా, అదేమో ఎక్స్పీ ఫామ్ 30 దాకే బేర్ చేస్తుంది. ఇంకా 5 అంతా మనం ఫిషెస్ చంపుకుంటున్నాం లోపల. లాస్ట్లో 300 చంపాం కానీ లేదంటే మనం ఈ పాటకు బొగ్గపాలు రాజా అయిపోయేవాళ్ళం తెలుసా మీకు. లోపల కూడా ప్రెషర్ ప్లేట్లు పెట్టుకోవాలి గైస్. ఇల్లుమినట్టి అల్లతడి కోసం మినట్టి స్క్రీనే చెరగాలి మన బొమ్మ పడితే కుర్చీ మడత పెట్టి అదరగొట్టే స్టెప్ వేయాలి ఇల్లుమినట్టి. సో గైస్ మనమైతే ఎక్స్పీ పెంచుకోవడానికైతే ఎక్స్పీ ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే ఇప్పటిదాకా మాబ్స్ పడేదాకా ఆగాము, ఇంకా ఆగేదేలే. ఏం పేండవాలి చూడండి. ఎక్స్పీ చూసారా 30 దాకా ఇదంతా ఈ ఎక్స్పీ ఫామ్ బేర్ చేసేది. అలా సార్ లూట్ చూసొద్దాం కానివ్వండి. ఈ చెస్ట్లో గన్ పౌడరు. ఓకే నువ్వు కూడా వెళ్ళిపో. ఇంకో చెస్ట్ ఉండాలి. బాగానే వస్తుంది లూటు. మై గాడ్ వదిలిపెట్టా బొమ్మాలి, మిమ్మల్ని వదిలిపెట్టా. మంచి గ్రైండ్ చేస్తున్నాం. ఎక్స్పీ ఫామ్ అయితే అదిరిపోయింది కదా. ఇందాక వాళ్ళందరూ వచ్చేసరికి మాలు ఆగలేదు. క్రేపర్ అంకుల్ మీరు వచ్చారు, చచ్చిపోండి అయితే వచ్చి. కుర్చీ మడత పెట్టి ఎదిరిపోయే స్టెప్ వేయాలి ఇల్లుమినట్టి అన్నతడి అల్లమినట్టి. అదండి వెళ్ళిపోదాం. మాడు స్లోగా వెళ్తున్నాడు అందుకే. కొంచెం 2 ప్లాంక్స్ అన్న ఉంటే ఏంటంటే ప్రెషర్ ప్లేట్లు పెట్టుకుందాం. ఉన్నాయిలేండి 2 ప్లాంక్స్, కరెక్ట్ 2 ఉన్నాయి. అది కూడా బొర్చు వదిలేస్తాను అనుకుంటున్నా, వదిలేండిరా. ఇంక లేవా ఇంట్లో? ఒకటి ఉంది, ఇంకోటి ఇదిగోండి. ఆఫ్లైన్లో ఇంకా చేశాను ఎమరాల్డ్స్, చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు చూశారు కదా, ఇంకెందుకు. పదండి పోయి కుర్చీని మడత పెట్టి స్టెప్ వేసేసి వద్దాం.
ఆ కుర్చీని మడత పెట్టి వేసేసేద్దాం పదండి. మడత పెట్టి మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఏం లేదు అక్కడ దాకా వచ్చింది. కుర్చీని మడత పెట్టి ఎదిరిపోయే స్టెప్ వెయ్యాలి. మడత పెట్టి యాన్విల్ అయిపోయింది. లేదు ఐరన్ ఎడ పెట్టాను గైస్. ఇంకా ఐరన్ దేంట్లోనే పెట్టాను గైస్. చూద్దాం, అన్ని చెస్టులు చెక్ చేసుకొద్దాం. స్టోన్ అండ్ బ్లాక్స్లో ఉండదులేండి, అది మాత్రం దాంట్లో ఉండిందంటే నన్ను నేనే ఎగరేసుకొని మరీ అనుకోవాలి. పైన నెదరేట్ ఎమరాల్డ్స్ చూశారు కదా, అది వచ్చేసి అప్పుడప్పుడు క్రేజీ ఆదిత్య గేమింగ్ చెప్పాను మామూలుగా స్టాక్స్ ఉన్నప్పుడు. దాన్ని బ్లాక్స్ ఉన్నాయిరా అని చెప్పేసి ఇప్పుడు బ్లాక్స్ చేశాను నేను. పేపర్ ఉంది కానీ ఎమరాల్డ్స్ ఉన్నాయి. రే ఐరన్ లేదు అసలు, వేస్ట్లో ఏం లేదు ఈడ. పైన బొడ్డలు ఉంటుంది. ఇది అసలు ఓపెనే కాదు మహాన్ బాల్. ఎక్స్పీ మాత్రం కుర్చీని మడత పెట్టి అయిపోయింది. ఇక్కడ పెడమండి పేపరు. ఖాళీ ఐరన్ ఉందిలేండి. అదే అసలు డైమండ్స్ ఐరన్ అంత లావని మైండ్ చేస్తే ఏంది వీళ్ళు. ఇంకా వీళ్ళు ఏమన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టారేమో, బొగ్గ అయిందేమో అనుకున్నాను. ఏం పెట్టలేదండి. మనకు కావాల్సిందే బ్లాక్స్ అంటే ఏంది. మొత్తానికి 10 తలలు ఉన్నోడు రావణుడంట, ఒక్క తల కూడా లేనోడు రాముడు అంట. ఒక తల కూడా చెడు లేని రాముడు కంట. సర్లేండి, ఇప్పుడు మనం యాన్విల్ చేసేద్దాం. ఇంతేనా? నాకు డౌటే. ఎట్రా యాన్విల్? ఓ ఇట్టా, అదేలే. రాకపోయి ఉంటే మాత్రం ఎగిరెగిరి అన్నవాడిని. ఐరన్ అయితే దీంట్లో పెడుతున్నా, చూసుకోండి. ఏడ పెడదాం. ఇది ప్రొటెక్షన్ 4 ఏడ పెడదాం. ప్రొటెక్షన్ 4 మెండింగా దీనికి ఉందా? మెండింగు దీనికి లేదు. దీనికి పెడదాం అండి. అమ్మో 17 అంటే మెండింగ్ వద్దు ఏమొద్దు, అన్బ్రేకింగ్ ఉంది కదా. మనం వచ్చేసి ఇప్పుడు చేద్దాం. ఏంది ఇది? 10 తలలు ఉన్నాడు రావణుడు అంట, ఒక్క తల కూడా చెడు లేదు రాముడి కంట. ఎంచాన్మెంట్స్ అయ్యిండి. లేదులే, పదండి గైస్. ఈరోజు మనకి ఎక్స్పీ ఫామ్ కాడ ఎక్స్పీ దోల తీరిపోతుంది. మనకి అట్టే ఎక్కువ వస్తున్నాయి అంటే 30 దాకా బేస్ అవుతుంది కదా. చాలు 30 దాకా అంటే.
ఎన్చాంట్మెంట్స్ కార్డ్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ అయితే స్లీప్ వేద్దాం. ఎస్, నైట్ అయింది, స్లీప్ వేసేద్దాం. అమ్మా, ఈ డైమండ్ ఆర్మర్ పోతే తట్టుకోలేను. మళ్ళీ జాంబీస్ చంపేసి వేసుకొని పోతే కూడా తిరగదు రాముడి కంట. ఇలా ఖాళీ అమ్మే దీంట్లో ఉంటుంది, చూశారు కదా. ఇదే పంచ్, ఫెదర్ ఫాలింగ్, పంచ్. నాకు ఎందుకే ఫెదర్ ఫాలింగ్. ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని పెట్టేసి పోదాం. అవసరం ఎన్చాంట్మెంట్ బుక్స్ ఇవన్నీ. ఓన్లీ డైమండ్స్ వాట్. ఎందుకురా మనకి షార్ప్నెస్ 5 పెడతా, తర్వాత దోలు తీర్చేస్తాం. వాటర్ బకెట్ ఇంపార్టెంట్. బెడ్ ఎందుకు, బుక్స్ ఇంపార్టెంటే. ఎమరాల్డ్స్, బౌ ఏమొద్దు, ఓన్లీ ప్రెషర్ ప్లేట్ ఇది తీసుకోపోదాం. వాయ్, అది వర్షం కాదా గ్రూట్గా దీని మీద రావట్లేదే. ఒక్క నిమిషం. చూడండి, ఈ రెండిటికి మాత్రం మామూలుగా ఉండదు. గాంగ్ 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 పదండి వెళ్ళిపోదాం. ఏ బాబు ఇటమ్మా, నేను వర్షం సౌండ్ అది. నేను ఇంకా ఏడేందో తోపుది వచ్చేస్తుందేమో అనుకుంటున్నా. వర్షం కాదు, పైన మంటల సౌండ్ అది. నెదర్పోట్లు వీడియో కూడా బాగానే ఉంటుంది, చూడండి ఆ వీడియో కూడా. అది కూడా మన పిఆర్ ప్రపంచంలోనే ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ మైన్క్రాఫ్ట్ గురించి తెలియాలంటే నా వీడియో అంటే నా సిరీస్ కానీ, లేదంటే క్రేజీ ఆదిత్య గేమింగ్ ఉన్నాడు, వాడు మళ్ళా ఓల్డ్ నచ్చలేదని మైన్క్రాఫ్ట్లో స్టార్ట్ చేశాడు. 10 తలలు ఉన్నాడు రావణుడు అంట, ఒక్క తల కూడా చెడు లేదు రాముడి కంట. డైమండ్ బాబు చెప్పరా రే, ఇప్పుడు మార్చి పడతారంటావా? పడతారులే, మనల్ని రేపేది. సర్లే పడతారు. మనం వచ్చేసి సో గైస్, ఇది మాత్రం మీకు చూపిలేను, ఎందుకంటే ప్రతిసారి చూశారు కదా. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడైతే మన వల్ల కాదు. మొత్తం ఒక 15 అలా ఎక్స్పీ వచ్చిన తర్వాత కలుస్తాను. సో గైస్, మనకైతే 10 వచ్చింది ఎక్స్పీ, దానికంటే ఎక్కువ తెచ్చుకోలేం. ఈ గ్యాప్లో మనం అయితే 7 స్పాన్ అయిన యానిమల్స్ని చంపేసాం, చూసారు కదా. ఎక్కువ కౌస్నే చంపా, 4 వచ్చింది. ఓ షీప్ని కూడా చంపా, తినేసా ఇప్పుడే. ఆడిస్తున్నా కొంచెం మాస్ ఎంట్రీతో నిప్పుల మధ్యలో నుంచి వద్దాం. ఎందుకు బ్రో, ఏంటి బ్రో అంత మార్చ్ అన్నావు అంటే, అది ఓరకే సార్, నా సంబంధం లేదు. ఆడిస్తున్నాడట రంగ రంగ రంగ. అంటే ఇప్పుడు దీనికి మనం అంట టుంగురు 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 టుంగురు. ఇప్పుడు వచ్చేసి మనం కావాల్సినవి తీసుకోబోతున్నాం.
అంతే కదా. ఫస్ట్ వచ్చేసి కొన్ని ఎంబ్రాయిడరీ చేస్తాం, దీంట్లో నుంచే కొన్ని తీసి మెండింగ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు వద్దులేండి మెండింగ్, ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడు నెససరీ అయిన ఎంచైన్మెంట్స్ అయితే చేసుకుందాం. ఇది బాగా తప్పదంటూ ఆడిస్తున్నా. చెప్తా నీకు చెప్తా. సబ్స్క్రైబ్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ యూఎస్ క్వశ్చన్ ఇయ 4 పెట్టా అనుకో, అయిపోయి ఇంతే. దీనికి ఎందుకు అంత యాన్విల్ ఉంది కదా, నేను యాన్విల్ మొత్తం నవ్వగొట్టేసి అంత ఆడుతున్నాం మనం. అయితే ఒక్క ఎక్స్పీ తక్కువ, 2 అంటే 2 ఆడిస్తున్నా అంట. రంగస్థలం ఆడిస్తా, మట్టి పూసి ఆడిస్తా ఆట బొమ్మలో అంట. పదండి వెళ్ళిపోదాం. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజు అంట. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజు అంట, దయలేని వాడి మా ధర్మరాజు అంట, వాడి బాధ తప్పడంటే ఈడి డోలు ఆగదంట. భయాన్ని తప్పేది సూపర్ స్టారు, లేకపోతే ఈజ్ మెగా స్టారు. సూపర్ స్టార్ చచ్చిపోరా రూట్గా. ఎక్స్పీ కోసం బ్రో, ఓకే అనుకోబాకు. ఎక్స్పీ కోసం నీళ్ళంటోని చంపానంటే ఊహించాలి నువ్వు ఎంత గ్రేట్ అంటే. అది చంపాల్సిందంతా చంపేసి ఏందిరా నువ్వు అనుకోబాకండి, అది వేరే విషయం సార్. అంటే కాదు ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఓకే, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓల్డ్ పాపులేషన్ని పెంచేయండి. ఒరే డైమండ్ బాబు, నన్ను అడగకుండా నువ్వు మధ్యలో మాట్లాడుతావు అంటారా? నీకెందుకురా? నీకెందుకు చెప్పు. నాకు ఈరోజు ఎందుకు గొంతు రాసింది, లేదంటేనా? ఇప్పుడు గొంతు సెట్ అయిందారా? అయ్యో, లేకపోతే నేను చంపేస్తాను నేను. సర్లే, ఏం చేస్తాం. అరే డైమండ్ బాబు, మీ తమ్ముడు నీకంటే మీ తమ్ముడే బెటర్ రా. అబ్బా, వాడు ఏం చేస్తాడంట నీకు అంత బెటర్ అనిపిస్తున్నాడు? వాడు అడుక్కోవడానికి కూడా పనికిరాడు, దానికి కూడా పనికిరావు. నేను ఏమన్నా అంటున్నా, గమ్ము కూర్చో. సర్లే, అవునా, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను నీతో ఉన్నాను చూడు. వద్దులేరా, నువ్వు వచ్చి. నేను నిన్నెప్పుడు అన్నానరా? వాడన్నాడు. వాడు ఎవడరా? వాడి పేరు ఏదో ఉంటుంది బ్రో, నాకు సంబంధం లేదు. ఎక్స్పీ నువ్వు నీ ఎక్స్పీ ఏ రోజన్నా అసలు నా బర్త్డే ఎప్పుడని అడిగేవారా నువ్వు? నీ బర్త్డేతో నాకేం సంబంధం బ్రో. సర్లే, నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అడుగుతున్నావు. నీ బర్త్డే ఎప్పుడు రా? నా బర్త్డేనా? నా బర్త్డే ఎప్పుడంటే 16th మే 16th పెట్టుకుని ఏం చేద్దామంటారా? ఏం చేద్దామని చెప్పు. అంటే అది సరే, నా బర్త్డే ఎప్పుడంటే August 20 అన్నమాట. ఇంకా ఏమన్నా మాప్స్ రావా? వాడి బాధ తప్పిందంటే ఈడిలో తప్పదంటూ ఆడిస్తున్నా.
గొర్రె గొర్రె బతికే ఉన్నావా, గొర్రె రాజా నువ్వు బతికే ఉన్నావా, గొర్రె రాజు అంట నువ్వేగా, గొర్రె రాజు అంట. సో గైస్ మనకైతే 6 XP వచ్చేసింది. ఇక్కడికి వచ్చి పెత్తనాలు చేసేసరికి వచ్చేసింది, మామూలుగా ఉండదు. సర్లే నేను ఫుడ్ కోసం చంపేద్దాం. ఆట బొమ్మ ఏదిదే, ఆట బొమ్మలో అంట మనం అంతా బాయ్. చచ్చిపో, ఇంకా నువ్వే ఫైనల్ మా బొమ్మ. నేను పోయి ప్రొటెక్షన్ 4 పెట్టుకుంటాను. ఎన్ని వచ్చినా ఇప్పుడు నేను వెళ్ళిపోతా పారా అంటే ఇంకంత సీదా వెళ్ళిపోయి ప్రొటెక్షన్ 4 పెట్టేయాలి. డైమండ్ బాబు చెప్పరా, నిన్నేం బెలవలేదు బ్రో, నేనేదో పాట పాడుకుంటున్నా. ఏంటి బ్రో, సర్లే పాట పాడుకుంటున్నా కాబట్టి వదిలేసా, లేదంటే నాకు చంపేసాను. ఏంట్రా నీ బాగా లామా ఫోను అడుక్కునేవాడు వచ్చినట్టు వచ్చాడు. పాపం నాన్న ఫీల్ అవుతాడు, అని మాత్రం జబ్బాకండి. మీరు అలా చెప్తే నేను ఫీల్ అవుతా. ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజంపా అంటారమ్మా. సర్లేని మనం ఇట్టా వెళ్ళిపోదాం. ఈ వీడియో 30 minutes వస్తుంది. ఇప్పటికే నాకు నాకే 31 minutes, అంటే ఎడిటింగ్ పోయి ఇప్పటికీ మీకు 30 minutes అట్లా ఉంటుంది. దీనికి కాదు బడి, అమ్మో ఎట్టా పెడితే ఇంక మనం బొగ్గు అయిపోవాలా. బొగ్గుని నమ్ముకున్నాడు ఎప్పుడు బొగ్గు అవడు, అంతే కదా కాస్మిక్ బడి. రంగా రంగా నువ్వు ఉండాలమ్మా, నువ్వు కూడా ఉండాలి. వేడారా వేడారా వావ్ సూపర్. దీన్ని మాత్రం ఎండింగ్ నేను చెస్ట్ ప్లేట్కి పెట్టుకుంటా. సర్లేండి, ఇంకా ఒక్క ఎంచాన్మెంట్ ఈరోజు వద్దులేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో పెడదాం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఏంటో తెలుసు కదా, ఎంచాంటింగ్ చేసుకొని ఇంకా దాని తర్వాత నెదర్ ఫోర్ట్రెస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆడేది ఓకే. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మన డైమండ్ బాబు డైమండ్ ఆర్మర్ని ఎంచాన్మెంట్స్ ఉన్నాడు. దీనికోసం ఈ వీడియోకి నేను పెట్టే లైక్స్ టార్గెట్ 5 likes టార్గెట్ అయితే పెడుతున్నా. సో ఈ వీడియో క్వశ్చన్ అయితే గుర్తుపెట్టుకున్నారా, ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్ మొత్తం మీద తక్కువ హెల్త్ ఏ మాబ్కి ఉంటుంది అదైతే కామెంట్స్లో పెట్టేయండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాం, వచ్చే వీడియోతో కద్దాం. సో ఈ వీడియో బాయ్ బాయ్ అని చెప్పేదానికైతే ముందు ఈ వీడియోకి ఓ లైక్ వేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వరల్డ్ పాపులేషన్ పెంచేయచ్చుగా, జస్ట్ ఆస్కింగ్. ఇంకా తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి మంచి సబ్స్క్రైబర్లు చెప్పండి. సో వచ్చే వెళ్తాం. నేను మీ PSP ఫ్రమ్ PR ప్రపంచం. సో బాయ్ బాయ్.